ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. తాత్యాపురాణిక్ వేదశాస్త్ర పురాణములన్నింటినీ పుక్కిటబట్టిన పండితుడు. ఆయన పురాణ ప్రవచనములకు శ్రీ స్వామి సమర్థులు సహితము వెడలుచుండెను. ఒక ఏకాదశి వ్రత దినమున శ్రీ స్వామి సమర్థులు తలవని తలంపుగా తాత్యా ఇంటికేగి తినుటకేమైనా నొసగుము, ఆకలిగానున్నది అని తాత్యా భార్యయగు మాయిని అడిగెను. ఏకాదశి పర్వదినమున తమ పూర్వ పుణ్యము కొలది శ్రీవారు తమ ఇంట ప్రవేశించినారని ఆ గృహిణి, స్వామి కొంచెము ఓపిక పట్టుడు, ద్రాక్ష ముంతమామిడిని చేర్చి పాయసము నొసగుదును అని మరీ ప్రార్థనాపూర్వకముగా విన్నవించినను స్వామివారు ఆమెకు ఒక సద్ది రొట్టెను చూపి తనకది కావలియును అని హఠము పట్టినాడు. విధిలేక ఆ సద్ది రొట్టెను ఆమె శ్రీవారి కొసగక తప్పినది కాదు. మధ్యాహ్న సమయమున ఇంటికి వచ్చిన భర్తకు ఆమె శ్రీవారి రాకను విశేషములను వివరింప, తాత్య పురాణిక పవిత్ర దినమగు ఏకాదశి నాడు భగవత్ స్వరూపుడగు స్వామివారికి సద్ది రొట్టెనెట్ల నొసగితివి అని ఆమె చేతిని బట్టి లాగి కర్రతో కొట్టినాడు. చేతికి దెబ్బ తగిలి నెత్తురు కారి వాచినది. ఏకాదశి జాగరణకు ఆమె స్వామివారి సన్నిధి చేరక ఇంటి యందే ఉండినది. శ్రీవారు తాత్యాపురాణికును మాయి రాలేదేమి అని అడుగా అతడు నిరుత్తరుడాయను. మరుదినము ద్వాదశి గడియలలో మాయి స్వామిని సందర్శింపనేగినది. స్వామివారు ఆమె చేతికి కట్టుకొనమనినాడు. రెప్పపాటు కాలమున బాధ లేకుండినది. నెత్తురు లేదు, వాపు తగ్గినది. స్వామివారి భక్తురాలికి ఏ పాపమెరుగని ఇల్లాలికి శిక్ష విధింపబడుట ఏమను సంధియము మనలను పీడించును. ప్రారబ్ధం ఎంత వారికైనను తప్పినది కాదు. ప్రారబ్ధవశమున ఆమె నెలల తరబడి బాధపడవలసినది. గొడ్డలితో అనుభవింపబడవలసినది. గోటితో పోయినది అనుటయే ఇందులకు సమాధానము. శ్రీనివాస్ గోవంకర్. ఈయనను తాత్యాసాహెబ్ అని పిలుచుదురు. ఈయన అవ్వగారు సుందరబాయి. స్వామివారు ఇతడు బాలునిగా ఉన్నప్పుడు తొడలపై కూర్చుండబెట్టుకునేవాడు. 4 ఏళ్ల ప్రాయము ఉన్నప్పుడు స్వామివారి బాలునకు తమ పాదుకలను ఒసగి అనుగ్రహించినాడు. క్రీస్తు శకము 1930వ సంవత్సరమున ఇతడు పెరిగి పెద్దవాడయి ఉద్యోగమున ప్రవేశించినను ఉద్యోగమునకు రాజీనామా ఒసగి రాజకీయముల యందు ప్రవేశింప బ్రిటిష్ ప్రభుత్వము వారు ఇతని స్థిర చరాస్తులను జప్తీ చేయుటయే కాక ఇతనిని పట్టి బంధింప ప్రయత్నించిరి. శ్రీనివాస గోవంకర్ పారిపోవుచుండా ఒక రైల్వే ఇంజన్ డ్రైవరు ఇతనిని బొగ్గుల సంచుల మధ్య ఒక పెద్ద పాత్ర యందు దాచినాడు. చివరకు శ్రీనివాస గోవంకర్ హైదరాబాదు నందు రాజా కిషన్ ప్రసాద్ను ఆశ్రయించినాడు. తాత్యాసాహెబు గానగంధర్వుడు. ఒక దినము రాజావారి ఆస్థానమునందు సంగీత కచేరీ జరుగుచుండా ఇతనిని పట్టి బంధింప ప్రత్యేకముగా నియమింపబడిన తురుష్క రక్షణ శాఖాధికారి ఎట్టులో పసిగట్టి తాత్యాసాహెబ్ చేతులకు సంకెళ్లు వేయుటకు ఉద్యమించెను. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. తాత్యాసాహెబు శ్రీ స్వామి సమర్థులను స్మరించినాడు. భక్తుని మొర శ్రీ స్వామి సమర్థుల చెవినబడినది. రక్షణ శాఖాధికారికి తాత్యాసాహెబ్ స్థానమున బహు మహారావములు చేయుచు భయంకరముగా ఒక కుక్క విజృంభించుట, మరి అంతలోనే తాత్యాసాహెబ్ అగుపడుట తటస్థించినది. రక్షణ శాఖాధికారికి గుండె లవిసి ప్రాణగండమును కొని తెచ్చి పెట్టుకొననేలా అని అల్లా అని మొరలిడుచు పరుగులు తీసినాడు. తాత్యాసాహెబ్ ఉద్యోగమును కోల్పోయి ప్రభుత్వము వారి భీతిచే గృహఛిద్రములను అనుభవింపజాలక నదియందు దుమికి ప్రాణములను వదులుటకు సాహసించెను. ఇంటికి మరలి పొమ్మని ఎవరో బిగ్గరగా తెలిపినట్లయినది. తిరిగి చూడ తాత్యాసాహెబ్ ఉన్న ఇంటి యజమాని అతనికి అగుపడినాడు. ఆయన శ్రీ స్వామివారు కాక మరెవరు? నాటి రేయి శ్రీ స్వామి సమర్థులు కలలో కనపడి, ఓయి అప్రమత్తుడనై నేను ఎల్లవేళలా నిన్ను కంటికి రెప్పవలే కాపాడుచుండుట నీకు తెలియకున్నదా ఏమి? తీగకు పుష్పము భారమగునా అని ఓదార్చెను. సుందరాబాయి వలన తాత్యాసాహెబుకు అలనాడొసగిన శ్రీ పాదుకలు లభించినవి. పాదుకలను ఒక మందహాసమున పదిలపరిచినాడు. శ్రీ స్వామి సమర్థులు ఒక సాధువేషమున
తాత్యా సాహెబుకు విష్ణు సహస్రనామ స్తోత్రము భగవద్గీతను ప్రసాదించి పాదుకార్చన విషయమై అడిగెను. అలనాటి నుండి గురువారముల యందు శ్రీ పాదకులకు పూజ వైభవముగా జరుగ మొదలాయెను. పర్లీ వైద్యనాథయందు యాత్రార్థమై తాత్యా సాహెబ్ వెడల అచట ఒక గాన సభ ఏర్పాటు గావింపబడినది. అందు పాల్గొనిన వారలలో తాత్యా సాహెబ్ మొదటివాడు. తాత్యా సాహెబ్ పాటలు గంధర్వులు మెచ్చి తలలూడునట్లు ప్రేక్షకులను ఉర్రూతలూగించినది. మిగిలిన వారి ఉత్సాహము నీరుగారినది. అందొక మత్సరగ్రస్తుడు తాత్యాపై ప్రయోగము సేయ తాత్యా గాత్రము బొంగురుపోయినది. కర్కశముగా మాటలే విననేవగింపుగా నుండినవి. ఔరంగాబాద్ సమీపమున ఉన్న పైతాన్ను తాత్యా వెళ్ళినప్పుడు గోదావరి యందు స్నానమాడుచుండా సాధువొకడు దత్త భగవానునిపై ఒక పాట పాడమనినాడు. తాత్య తన దురవస్థను తెలిపెను. ఆ సాధు పుంగవుడు ఒకించుక విభూది ఒసగి గోదావరి జలములయందు కలిపి త్రాగమనినాడు. తాత్యా కంఠము నుండి శారదాదేవి మధుర మోహన మంజుల గానమును వినిపించినట్లయినది. సాధువరేణ్యునకు దండము పెట్టుటకు ఇటు అటు చూడ ఆ మహానుభావుడు కానరాడాయను. తన ఇష్టదైవమగు శ్రీ స్వామి సమర్థుల వారని తాత్యాకు బోధపడినది. ఓం సాయిరాం. జై గురుదత్త శ్రీ గురుదత్త.